దైవ గ్రంథాలు ఉన్నట్లయితే దయచేసి నాతో పాటు కలిసి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం నేను చదువుతాను. జాగ్రత్తగా అందరూ ఆలకించవలసిందిగా ప్రభుపేట కోరుతూ ఉన్నాను. సమయం తక్కువగా ఉంది కాబట్టి నేను చదివి ప్రార్థించి వాక్య ధ్యానంలోకి వెళ్దాం. పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి చదువుతూ ఉన్నాను. 30వ వచనం వరకు జాగ్రత్తగా ఆలకిద్దాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులు రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. వాక్య స్వరూపి నీకే వందనాలు, స్తోత్ర. ఇదిగో తండ్రి, ఒక ప్రాముఖ్యమైన సమయాన్ని మీరు మాకు దయచేసినందుకు నీకు వందనాలు. నీ వాక్యంను ధ్యానం చేసుకొని ప్రభు వలలో పాలు పంపులు పొందుకోవాలని ఆశపడుతూ ఉండగా, ఇదిగో అల్పుణ్ణి అయోగ్యుని నన్ను శిరోచాటును మరుగుపరుచుకోమని మీరు మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడితే మేము బ్రతకగలం, మా జీవితాలు కట్టబడతాయి. నీ వాక్యము మాకు దీపము జీవమై ఉన్నది. అదేవిధంగా వాక్యము వింటున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి యొక్క హృదయాలు సిద్ధపరచండి. విన్నటువంటి వాక్యము మా జీవితాల్లో ఫలించే భాగ్యాన్ని మీరు మాకు ప్రసాదించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సరే, ఈ యొక్క వచనాలు మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో చదువుకున్నటువంటి వచనాలు. చాలాసార్లు మనం ఈ యొక్క వచనాలు విన్నాం, వీటిని చదువుకున్నాం కూడా. ఈ భాగములో అంటే సుమారుగా 8 వచనాలు మనకు కనపడుతూ ఉన్నాయి. ఈ 8 వచనాల్లో మనకు కొన్ని పదాలు కనిపిస్తూ ఉంటాయి. ఏమిటి ఆ పదాలంటే, యేసుక్రీస్తు ప్రభులు వారు కృతజ్ఞతలు చెల్లించి, అదేవిధంగా ప్రభు అంటున్న మాట జ్ఞాపకం చేసుకోండి, ప్రచురించండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, సహవాసము ఉండండి, రొట్టె విరుచుట యందు మీరు ఉండండి, అదేవిధంగా నిద్రించుచున్నారు, బలహీనులై ఉన్నారు, ఆత్మీయంగా అనమాట. ఇలాంటి మాటలు ఎన్నో మనకి ఈ యొక్క వచనాల్లో చదువుకున్నటువంటి మాటల్లో కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ మాటలన్నింటినీ ఒక చోట కూర్చి ఒక 3-4 విషయాలు నేను మీకు చెప్పి బల్లలోకి తీసుకుని వెళ్తాను. ప్రభు బల్ల మనకి ఇక్కడ మనకు కనిపిస్తుంది, మనం దానికోసం సిద్ధపాటు కలిగి వచ్చాం. అయితే ప్రభు బల్ల మనకి ఏమి నేర్పుతుంది, సిలువలో జరిగినటువంటి కార్యములు ఏమిటి? సహజంగా ప్రభువు బల్ల అనగానే దానికి ఒక ప్రత్యేకమైన, లేదంటే ఒక అతి పవిత్రమైనటువంటి, లేదా చాలా ఎక్కువ విలువైనటువంటి దానిగాను, లేదంటే కొన్ని సందర్భాల్లో ప్రభు బల్ల అనంటే చులకనగాను మనం చూస్తూ ఉంటాం. అంటే 2 భావాలు ఉన్నాయి. ఒకటి, ఎక్స్ట్రీమ్లీ ఆలోచిస్తూ ఉంటాం, అమ్మో అది చాలా పవిత్రమైందండి, దాన్ని అసలు ముట్టుకోకూడదండి అన్న ఆలోచన ఒక పక్కన ఉంటే, కొంతమంది ఏం పర్వాలేదండి దాంట్లోంచి బల్లలో చేయి వేద్దామని చెప్పి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో మిమ్మల్ని ఈ ఎక్స్ట్రీమ్ పొజిషన్లోంచి, అంటే అతి పవిత్రము అని భావించే దాంట్లోంచి, అతి తేలికైనది అని చెప్పి భావించే దాంట్లోంచి బయటికి తీసుకుని వచ్చి, అసలు ఈ ప్రభు బల్ల ఏమిటి, ఎందుకు మనం ప్రభు బల్లలో చేయవేస్తూ ఉన్నాం, దానిలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి అనే కొన్ని విషయాలు, 3-4 విషయాలు నేను చెప్పి ముగిస్తాను. అయితే ప్రభు బల్ల అంటే సిలువలో యేసుక్రీస్తు ప్రభులు వారు చేసినటువంటి ఒక కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు బల్ల మనకి ఏం నేర్పుతుంది, ప్రభు వల్ల ఏం నేర్పుతుందో తెలుసుకోవాలి అంటే అసలు సిలువలో ఏం జరిగిందో మనం ఒకసారి చదువుకుందాం. నాతో పాటు యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనం ఒక్కసారి చూద్దామా?
యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. ధర్మశాస్త్రమా మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఇది మనకి పోయినసారి కీర్తనలో కూడా 85వ కీర్తనలో నేను గత వారం మీకు కొన్ని విషయాలు చెప్పాను. నేను కృపా సత్యము ఎక్కడ కలుసుకున్నాయట? సిలువలో కలుసుకున్నాయి. ఎక్కడ కలుసుకున్నాయి? సిలువలో. కృపా సత్యము రెండు కూడా సిలువలో కలుసుకున్నాయి. కృపా సత్యము కలవటాన్ని బట్టి ఆ కార్యం ఎవరు చేశారు? యేసుక్రీస్తు ద్వారా కలిగెను. కృపా సత్యము దేవుడు కలిపి ఆ కార్యమును యేసుక్రీస్తు ద్వారా దేవుడు జరిగించాడు. ఏం జరిగించారు అంటే సిలువలో ఆయన తన యొక్క ప్రాణాన్ని పెట్టాడు. ఇప్పుడు సిలువలో ప్రభువు చేసినటువంటి కార్యం ఏమిటి అంటే కృపా సత్యమును కలిపి ఆయన ప్రాణం పెట్టాడు. దాని గురించి ఇప్పుడు మనం ఎందుకు ధ్యానిస్తున్నామండి అంటే అది దేనికి సాదృశ్యంగా ఉందంటే పాప పరిహారార్థ బలికి సాదృశ్యంగా ఉంది. దేనికి? పాప పరిహారార్థ బలి. పాత నిబంధనలో పాపము అంటే ఇశ్రాయేలీయులు చేసినటువంటి పాపమునకు పరిహారం చెల్లించడానికి సంవత్సరానికి ఒక్కసారి వాళ్ళు పాప పరిహారార్థ బలి ఇచ్చేవాళ్ళు. ఎక్కడ? దేవుని యొక్క మందిరంలో. ఇది చాలా నిష్టగా వాళ్ళు ఆచరించేవాళ్ళు. ప్రతి వారు కూడా అంటే ప్రతి ఇశ్రాయేలీయుడు కూడా ఎక్కడ కనపడాలి? దేవుని యొక్క మందిరం దగ్గర కనపడాలి. వారు చేసినటువంటి పాపాలను బట్టి యాజకుడు ఒక బలి అర్పించి ఆ కాలంలో అంటే సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది ఇది. గడిచిన సంవత్సరంలో వారు చేసిన పాపాలన్నీ కూడా అక్కడ ప్రధాన యాజకుడు ఆ మేక మీద మోపి దాన్ని బలి ఇస్తారు. దీన్ని పాప పరిహారార్థ బలి అని క్రమం ఉండేది. నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభులు వారు ఏం చేశారంటే ఆ పాప పరిహారార్థ బలి, ప్రాయశ్చిత్త బలి ఎక్కడ జరిగించారు? సిలువలో జరిగించారు. ఈ విషయాన్ని మీ మనసులో పెట్టుకొని వాక్యధ్యానంలోకి మనం వెళ్దాం. ఇక్కడ ఇంతకుముందు చదువుకున్నటువంటి వచనాలు 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 30 వచనాల్లో ఉన్నటువంటి భావాలు మనకు అర్థం కావాలంటే మొట్టమొదటిగా మనం ఏం జ్ఞాపకం పెట్టుకోవాలంటే ప్రభువు కృపా సత్యములను ఆ యొక్క సిలువలో కలిపారు. నా కోసము మీ కోసము ప్రాయశ్చిత్తం ఆయన సిలువలో చేశారు. కాబట్టి మొట్టమొదటి విషయము పౌలు సంఘంతో అంటూ ఉన్నాడు కదా, జ్ఞాపకము చేసుకున్నటకు మీరు దీనిని చేయుడి అని ప్రభువు పలికిన మాటను పౌలు సంఘానికి రాస్తూ ఉన్నాడు. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం ఒకసారి మనం చదువుకుంటే, దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడి. మీ దగ్గర బైబిల్స్లో కొన్ని రంగులు వస్తాయి కదా, కొన్ని బైబిల్స్లో మనకి రెడ్ కలర్లో ఉంటాయి కొన్ని అక్షరాలు, ప్రభు పలికిన దేవుడు పలికినటువంటి మాటలు. అవి కనుక ఉంటే, ఆ బైబిల్ ఉంటే ఈ మాటలు ఏ అక్షరాలతో ఉంటాయి? ఎర్ర అక్షరాలతో ఉంటాయి. అంటే ఎవరు మాట్లాడారు ఈ మాటలు? దేవుడు మాట్లాడి, ప్రభువు మాట్లాడిన మాటలు. ఎవరు రాశారు? పౌలు గారు రాస్తూ ఉన్నారు. ఎవరికి రాస్తూ ఉన్నాడు? కొరింథీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు అన్నారట, ఆయన ఒక రొట్టెని ఎత్తుకొని దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, ఏమన్నారు? నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయి. ఏం చేయమన్నారు? ప్రభు రొట్టె విరవమన్నారు. దేనికోసం? జ్ఞాపకం చేసుకోవడం కోసం రొట్టెని విరవమన్నారు. మీలో ఎవరైనా రన్నింగ్ పరుగు పందాల్లో కానీ లేదంటే కబడ్డీ, ఖోఖో అట్లాంటివి ఆడారా? చిన్నప్పుడు మీరు ఆడినప్పుడు మీకు ఏమి ఇస్తారు? గెలిస్తే గిఫ్ట్ ఇస్తారా? మొమెంటో ఇస్తారు, ఒక జ్ఞాపిక ఇస్తారు, ఒక ప్రైజ్ లాంటి జ్ఞాపిక, మొమెంటో అంటాం, అది ఇస్తారు. అది తెచ్చి మనం ఎక్కడ పెట్టుకుంటాం? కబోర్డ్లో పెట్టుకుంటాం కదా. అయితే మీకు ఇచ్చినటువంటి ఆ యొక్క జ్ఞాపికని మీరు కబోర్డ్లో పెట్టుకున్నారు. మీ ఇంటికి మీ బాబాయో పిన్నో మీ ఎవరో వచ్చారు వేసవకాలం సెలవుల్లో. వచ్చినప్పుడు వాళ్ళు ఏం అడుగుతారంటే, ఇదేంట్రా, ఇది ఎప్పుడు వచ్చింది నీకు అంటారు. దేన్ని చూసి? మెమెంటోని చూసి, జ్ఞాపికని చూసి ఏమని అడుగుతారు? ఇదేంట్రా, ఇది ఎప్పుడు వచ్చింది నీకంటే అప్పుడు మీ మామయ్యకు బాబాయ్కు నువ్వేం చెప్తావంటే, నువ్వు ఎలా పరుగు పందెంలో పాల్గొనుంది, ఎంతమంది పాల్గొన్నారు, ఏ విధంగా పరుగు పందెం జరిగింది, ఏ విధంగా నువ్వు విజయం సాధించావు, ఈ విషయాలన్నీ చెప్తావు. ఎప్పుడు చెప్తావు? ఎవరన్నా వచ్చి దాన్ని ఇదేంటి అని అడిగినప్పుడు. అంటే మనము మన ఇంట్లో కొన్ని జ్ఞాపికలను పెట్టుకుంటాం. కొన్ని సందర్భాల్లో మన తాతలో మన తండ్రిలో ఉన్నటువంటి ఇల్లు ఉంటాయి. చాలామంది ఇష్టపడరు కూడా వాటిని పడగొట్టడానికి. ఎందుకంటే ఎవరి జ్ఞాపకంగా ఉంది ఆ ఇల్లు?
మీ తాతకో మీ తండ్రులకో జ్ఞాపకంగా ఉంది. కొన్నిసార్లు ఆ ఇంటిని చక్కగా నిర్మించుకొని అక్కడ మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఏమని, చిన్నప్పుడు మేము ఇక్కడ ఆడుకున్నాం, ఈ చెట్టుకి ఉయ్యాలు కట్టుకొని ఊగాం, ఇక్కడ ఈ చెరువులో ఈత కొట్టాం, ఈ తామర పూలు ఉంటాయి కదా అవి తినేసాం, ఇట్లా ఏదో చెప్పుకుంటాం పాతకాలపు జ్ఞాపకాలు. దేన్ని బట్టి అంటే కొన్ని చూసినప్పుడు మనకి వాటి వెనుక కొన్ని జ్ఞాపకాలు మనకి ముందు ఉంటాయి, మన కళ్ళ ముందు ఉంటాయి. వీటిని జ్ఞాపిక వేరు, జ్ఞాపకాలు వేరు. మొమెంటోని జ్ఞాపిక అంటాం, దాని వెనుక ఉన్న కథని జ్ఞాపకాలు అని చెప్పి అంటాం. అయితే ప్రభు పలికినటువంటి మాట ఏమిటి అంటే, ఆయన రొట్టెని విరిచి వారికి ఇచ్చి అంటూ ఉన్నారట, ఇది మీ కొరకైనా నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని. అయితే ఇప్పుడు ప్రభు బల్ల దగ్గరికి వచ్చినప్పుడు ఏంటి, ప్రభు బల్ల ఇక్కడ పెట్టారంటే అండి టేబుల్ మీద, ఇది ఏంటి ఇక్కడ రొట్టెలు పెట్టారు, ఏంటి ఇట్లా ద్రాక్షరసం ఇక్కడ ఉంచారు అని చెప్పి మనకి ఏం జ్ఞాపకం వస్తుంది దీన్ని చూసినప్పుడు అంటే, ఇది జ్ఞాపికగా కనపడుతుంది మనకి. దీన్ని చూడంగానే ఎవరు జ్ఞాపకం వస్తున్నారు? ప్రభువు జ్ఞాపకం వస్తున్నాడు. ఎవరు జ్ఞాపకం వస్తున్నారు? ప్రభు. ఏం చేశాడండి యేసయ్య? ఏం చేశాడు? నా కొరకు ఆయన శ్రమ అనుభవించాడండి, నా కొరకు ఆయన కొరడా దెబ్బలు తిన్నాడండి, నా కొరకు ఆయన ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడండి, నా కొరకు ఆయన ఆ బరువైన శిలువను ఎత్తుకొని శిక్ష విధించిన ప్రదేశం నుండి గోల్గొతా కొండ వరకు నడుచుకుంటూ వెళ్ళారండి, నా కొరకు ఆయన శిలువలో ప్రాణం పెట్టారండి అని చెప్పి ఇవన్నీ కూడా మనకేం రావాలి? జ్ఞాపకము రావాలి. దీన్నే ప్రభు బల్ల దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు అనే మాట పలికిన మాట, ఇదిగో మీరు ప్రభు బల్లను చూస్తూ ఉన్నారు కదా, దీన్ని చూసినప్పుడు మీకు ఎవరు జ్ఞాపకం రావాలి అంటే ప్రభువు జ్ఞాపకం రావాలి. ఆయన పడిన శ్రమ జ్ఞాపకం. దేనికోసం ప్రభు శ్రమ పడ్డారు? 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమే జీవించినట్లు మన పాపములను మ్రాను మీద మోసుకొనేను అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. అంటే ప్రభు ఏం చేశారట? మన కొరకు సిలువలో ప్రాణం పెట్టారా? అట్లనా? అయితే ఎందుకు సిలువలో ప్రాణం పెట్టారు అంటే, మన పాపాలన్నీ ఎవరి మీద మోపబడ్డాయి? యేసుక్రీస్తు మీద మోపబడ్డాయి. అలనాడు పాత నిబంధనలో ఇశ్రాయేలీల పాపాలన్నీ కూడా ప్రధాన యాజకుడు ఆ మేక మీద తల మీద చేయి పెట్టి ఆ మేక మీద మోపేవాడు. అలాగే ఇప్పుడు ఈ లోక పాపములన్నీ ఎవరి మీద మోపబడ్డాయి? ప్రభువు మీద మోపబడ్డాయి. మనము నీతి విషయమై జీవించినట్లు అంటే మనం చనిపోకుండా ఎవరు చనిపోవడానికి సిద్ధపడ్డారు? యేసుక్రీస్తు ప్రభువు వారు. దేని విషయమై? మన పాపముల విషయమై. కాబట్టి శిలువ మీద ప్రాణత్యాగం ఏం జ్ఞాపకం చేస్తుంది మనకి? ఆయన పడిన శ్రమ, ఆయన మన పాపములు ఏ విధంగా మోసుకొని వెళ్ళిందో మనకి జ్ఞాపకం వస్తూ ఉంది. అదేవిధంగా దేవుడు ఈ కార్యాన్ని ఎలా చేశారు అన్న మాటకి 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో పౌలు ఒక మాట చెప్తున్నాడు. చూసుకుని ముందుకు వెళ్దాం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. దేవునితో సమాధాన పడమని పౌలు కోరుకుంటూ క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమలాడుకుంటున్నానని చెప్పంటూ, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు ఆయనను మన కోసము పాపముగా. ఎవరు చేశారు ఆయన్ని పాపంగా? దేవుడే చేశాడు. ఎవరి కోసం? ఈ లోక పాపములు ఆయన మీద మోపబడాలని. అంటే ప్రభువులో పాపం లేదు, కానీ మన పాపాలు ఎవరి మీద మోపబడ్డాయి? ప్రభువు మీద మోపబడ్డాయి. కాబట్టి మనం ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, జ్ఞాపకం చేసుకోండి అన్నప్పుడు, ఆయన మన కోసము, మన పాపముల కోసము సిలువ మీద శ్రమ పడ్డారు. మన కోసం ఆయన తన యొక్క ప్రాణాన్ని ఇచ్చారు. ఈ విషయాన్ని ఏం చేయాలి? మనం ప్రభు బల్ల దగ్గర జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి నీకు జ్ఞాపిక ఏది అంటే ప్రభు వల్ల. దేన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావు? ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ప్రభు మన కొరకు పడినటువంటి శ్రమని, మన పాపములు ఏ విధంగా ఆయన మీద మోపబడ్డాయో ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది మొట్టమొదటి విషయం. త్వరగా ముందుకు వెళ్దాం. కాబట్టి జ్ఞాపిక లేకపోతే జ్ఞాపకాలు మర్చిపోతాం. ఉదాహరణకి అదే ట్రోఫీ, ఏదో మెమెంటో మీ ఇంట్లో లేదనుకోండి, మీరు పరుగు పందెంలో ఫస్ట్ వచ్చింది ఎప్పుడో మర్చిపోయి ఉంటారు కదా. నేను అప్పుడప్పుడు ఆ పాత ఫైల్స్ తీస్తాను. అంటే పైన
నా చిన్నప్పటి నుంచి చదువుకునే సర్టిఫికేట్లో ఏవో ఉంటే ఏదో ఫైల్స్ తీసి చూస్తూ ఉంటాం. అప్పుడు ఎప్పుడు 10th క్లాస్లోనూ 7th క్లాస్లోనూ ఎప్పుడైనా ఏదైనా ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లో గెలిచిన సర్టిఫికేట్ ఉందనుకోండి, దాన్ని చూసినప్పుడల్లా నాకు ఏం జ్ఞాపకం వస్తుంది, ఆ రోజు నేను ఎస్ఏ కాంపిటీషన్ రాసిన దాంట్లో నాకు ప్రైజ్ వచ్చిందని. ఒకవేళ అది చూడలేదనుకోండి, నాకు జ్ఞాపకం వస్తుందా? రాదు. జ్ఞాపిక లేకపోతే జ్ఞాపకాలని మర్చిపోతాం, చాలా త్వరగా మర్చిపోతాం. ప్రభు స్పష్టంగా కొరింథీ పత్రికలో పౌలుకి సెలవిచ్చిన మాట అంటున్నాడు కదా, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని. ప్రభువే నాకు అప్పగించాడు కాబట్టి ప్రభు పలికిన మాట అంటూ ఉన్నాడు కదా, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని. కాబట్టి ఇది మనం జ్ఞాపికగా ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు ఎవరు జ్ఞాపకం వస్తున్నారు మనకంటే? యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన పడినటువంటి శ్రమ. రెండోది, త్వరగా ముందుకు వెళ్తాం. రెండోది, ప్రభు బలలోకి వచ్చినప్పుడు మనం మొదటిగా ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. రెండోది, ప్రభు బలలోకి వచ్చినప్పుడు మనం కృతజ్ఞతాస్తుతులతో రావాలట. ఎలా రావాలి? కృతజ్ఞతాస్తుతులతో మనం ప్రభు బల దగ్గరికి రావాలి. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలోనే 23వ వచనము, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని ఏం చేశారట? ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అప్పుడు దాన్ని విరిచారట. మనం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ప్రభువుకి. దేన్ని బట్టి? ఆయన మన కొరకు నలగగొట్టబడినటువంటి శరీరమును బట్టి, ఆయన మన కొరకు పెట్టినటువంటి ప్రాణమును బట్టి ఏం చేయాలంటే మనం కృతజ్ఞతలు చెల్లించాలి. మన జీవితాల్లో మేలు చేస్తేనే మనం చాలా సందర్భాల్లో కృతజ్ఞతలు చెల్లిస్తాం, మర్చిపోతాం. దేవుడు చేసిన మేలుని మనం త్వరగా మర్చిపోతాం. అట్లాంటిది అన్ని వేల సంవత్సరాల క్రితం నా యొక్క పాపముల నిమిత్తం ప్రభువు సిలువలో పెట్టినటువంటి ప్రాణాన్ని మనకి ఎలా జ్ఞాపకం ఉంటుంది? మనం దాన్ని బట్టి ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం? ఎవరైనా మనకి చిన్న సహాయం చేస్తారనుకోండి, వెంటనే మనం ఏం చెప్తాం? వాళ్ళకి థ్యాంక్స్ అండి అంటాం కదా. వీలైతే మన ఇంటికి భోజనానికి కూడా రమ్మంటాం. దేనికోసం? వాళ్ళు చేసినటువంటి సహాయాన్ని బట్టి. అంటే దేనికోసం చేస్తున్నావు ఈ పని అంతా అంటే మర్చిపోలేక. దేన్ని మర్చిపోలేకపోతున్నావు? ఆయన చేసినటువంటి సహాయాన్ని నువ్వు మర్చిపోలేక కృతజ్ఞతగా నీ ఇంటికి పిలుస్తున్నావు, కృతజ్ఞతగా నువ్వు ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నావు, ఏదో చేతిలో ఏదో పెడుతూ ఉన్నవని బాగానే ఉంది. మరి ప్రభు చేసినటువంటి త్యాగమునకు నువ్వు ఎలా స్పందిస్తూ ఉన్నావు? ప్రభు నీ కోసం ప్రాణం పెట్టాడు కదా, మరి నువ్వేం చేయాలనుకుంటున్నావు? కృతజ్ఞతలు ఎలా చెల్లించాలి? సంఘానికి వచ్చి యేసయ్యా ఇదిగో ఈ వారం ప్రభు బలలో చేయవేస్తూ ఉన్నాం కాబట్టి మా పాపాలుంటే క్షమించు, ఇదిగో నువ్వు నా కొరకు ప్రాణం పెట్టినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను అని చెప్తే సరిపోతుందా? ఇంకేమైనా చేయాలా అంటే పౌలే రోమాపత్రికలో ఒక మాట చెప్తాడు. 12వ అధ్యాయము 1వ వచనంలో ఒకసారి మనం చూసినట్లయితే, కాబట్టి సహోదరులారా అని చెప్పి ప్రారంభిస్తాడు. అంటే ముందు పై అధ్యాయాల్లో పౌలు చెప్పే మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభులు వారు ఏ విధంగా ఆయన మన కొరకు శ్రమపడ్డారు, ఆయన మనకు చేసినటువంటి ఆ బలియాగం ఏమిటి, సజీవ యాగంగా ఆయన ఎలా సమర్పించుకున్నారు, ఇవన్నీ చెబుతూ ప్రభువు మనకిచ్చినటువంటి రక్షణ గురించి మాట్లాడుతూ 12వ అధ్యాయం దగ్గరికి వచ్చరికి అంటాడు కదా, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకోండని. ఇక్కడ ఒక విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుని యొక్క వాక్యము కృతజ్ఞతగా ఏం చేయమంటుంది ఇక్కడ అంటే, సజీవ యాగముగా మన శరీరాన్ని ఎవరికి అర్పించుకోవాలి? దేవునికి అర్పించుకోవాలి. ఇది ఎలా సాధ్యపడుతుందండి అంటే, ఆయన చేసినటువంటి త్యాగమునకు ప్రతిస్పందన, ప్రభువు మీకు చేసినటువంటి ఆ యొక్క మేలుకు ప్రతిస్పందనగా మీరు చేయవలసిన పని ఏంటి అంటే, మీ యొక్క శరీరమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా సమర్పించుకోవాలి. ఎవరికి సమర్పించుకోవాలి? దేవునికి సమర్పించుకోవాలి. దీన్నే మనం ఆరాధనలో ఉన్నటువంటి పరమార్థం అదే. అందుకనే సంఘంలో ఆరాధనకు ముందు రండి అని చెప్పి కోరుతూ పాస్టర్ గారు ఎవరైనా సరే ఏ సంఘంలో ఎప్పుడు ఏమని అడుగుతారు మిమ్మల్ని? ఆరాధనకు ముందే రండి అయ్యా అంటారు. ఏం చేస్తాం ఆరాధనలు అంటే, ఆరాధనలో వీఆర్ సరెండరింగ్ అవర్ సెల్ఫ్ టు లార్డ్. హల్లెలూయా. మనల్ని మనం దేవునికి సమర్పించుకుంటాం. అసలు అది మిస్ అయిపోతాం. ఎప్పుడు వస్తాం మనం? సహజంగా అనుకుంటాం వాక్యం బిగిన్ అయింది, ఆ మెసేజ్ పెడతారు, వాక్యం స్టార్ట్ అయింది రామని, అప్పుడు వస్తాం లోపలికి. అంటే కొంతమంది కానుకలు వేసేటప్పుడు వెళ్ళి అలవాటు కూడా ఉంటుంది. ఎప్పుడు కానుకలు లాస్ట్ పాట పాడుతూ ఉంటారు, అప్పుడు వెళ్ళి సంఘానికి కాదు.
సంఘంలో ఎప్పుడు ఉండాలి అంటే ప్రారంభ ప్రార్థన దగ్గర నుంచి ఉండాలి. ఎందుకంటే ఆరాధనలో మనం ఏం చేస్తున్నామంటే సజీవ యాగముగా మన శరీరాలను ఎవరికి అప్పగించుకుంటున్నాం? దేవునికి అప్పగించుకుంటూ ఉన్నాం. ప్రభు అంటారు, ఇదిగో మీ కొరకు నేను సిలువ మీద ప్రాణం పెట్టాను, దాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడి అని చెప్పి ఒక జ్ఞాపకనిస్తే ప్రభు ఆ రొట్టె విరవక ముందు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నారు. ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే మనం కూడా దేవునికి ఏం చేయాలట? కృతజ్ఞతలు చెల్లించాలి. ఎలా చెల్లిస్తావు కృతజ్ఞతాస్తుతులు అంటే సజీవ యాగముగా నీ శరీరమును ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. ఆయన చిత్తానుసారంగా నువ్వు బ్రతకాలి. ఈ శరీరం నీది కాదు, ప్రభువుది అని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ శరీరం ద్వారా నువ్వు చేసే ప్రతి పని కూడా ప్రభువు కొరకే చేసేదిగా నీ శరీరాన్ని నువ్వు సిద్ధపాటు చేసుకోవాలి. దానే సజీవ యాగము అని చెప్పి అంటారు. యాగము అంటే అర్థం ఏంటంటే బలి చేయటమే. యాగము చేసిన తర్వాత అది మళ్ళీ తిరిగి రాదు. బలిచ్చిన తర్వాత తిరిగి వస్తుంది వెనక్కి? రాదు కదా, వెనక్కి రాదు. ఒకసారి గొర్రెను బలిస్తే మళ్ళీ బతుకుతుందా? అది బతకదు. యాగము అంటే అర్థం అది. ఇప్పుడు నీ శరీరాన్ని ఎలా ఇవ్వమంటున్నారంటే సజీవ యాగము, బ్రతికుండగానే ఇచ్చేయమంటున్నారు. ఈ శరీరము ఇది మనం జీవించి ఉండగానే ఎవరికి ఇచ్చేయాలట? ప్రభువుకి. దేని కొరకు? ఇది ఆయన చేసిన మేలుకి ప్రతిస్పందనగా అంటే ఆయన మనకి మనం ఎవరికైనా ప్రైజ్ లాడ్ అన్నారు అనుకోండి, వాళ్ళు ఏమంటారు? మనల్ని ప్రైజ్ లాడ్ అంటారు కదా. అంటే దీన్ని ఏమంటామంటే స్పందన, ప్రతిస్పందన. ఒకవేళ వాళ్ళు ప్రైజ్ లాడ్ చెప్పలేదు అనుకోండి మీకు, అప్పుడు ఏమంటాం మనం? 10 మంది చెబుతాం, ఒకరికి కాదు. వీలైనంత వరకు వాట్సాప్ గ్రూపుల్లో కూడా షేర్ చేస్తాం. ఏమని? ప్రైజ్ లాడ్ చెబుతా, ఏం చెప్పలేదు మాకు, ప్రైజ్ లాడ్ చెప్పాలి. అంటే నీ స్పందనకి ప్రతిస్పందన లేదు. మరి దేవుడు నీకు మేలు చేస్తే, దేవుడు నీ కొరకు ప్రాణం పెడితే నువ్వు ఎలా ప్రతిస్పందించాలి? స్పందించాలా లేదా? నువ్వు ప్రతిస్పందించాలంటే ఏం చేయాలంటే నీ శరీరమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా ఇవ్వటానికి నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి క్రైస్తవుడు కూడా, ప్రతి విశ్వాసి కూడా సజీవమైనటువంటి రాళ్ళు అని చెప్పి పేతురు తన యొక్క పత్రికలో అంటూ ఉంటాడు. మనందరం ఎవరట? సజీవమైనటువంటి రాళ్ళం. కాబట్టి ఈ సజీవమైన రాళ్ళ ద్వారా ఏం నిర్మించబడుతుంది? సంఘము నిర్మించబడుతుంది. కాబట్టి మనం సజీవంగా ఉండాలి. ప్రభువు కొరకు సజీవంగా మనం సమర్పించుకుండాలి. 2 విషయాలు. మొదటిగా ఏం చేయాలి? మనం ఆయన చేసినటువంటి త్యాగమును జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది, మనం ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు కృతజ్ఞతలు చెల్లించే వారిగా ఉండాలి. 3వ విషయం, 1 కొరింథీ పత్రిక 11:26. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ఏం చేయాలట? ప్రచురించెదరు. జాగ్రత్తగా వినండి ఈ వాక్యము. చాలాసార్లు మనం విన్నటువంటి మాటే. 26వ వచనము, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది తాగినప్పుడు. ఏ రొట్టె తినేటప్పుడు? క్రీస్తు శరీరము అని చెప్పి మనం తింటూ ఉన్నప్పుడు. ఏ పాత్రలోది తాగేటప్పుడు? ఆయన యొక్క రక్తము అనే ఆ పాత్రలో చేయి వేసినప్పుడు, ఆ పాత్రలో ఉన్నటువంటిది త్రాగేటప్పుడు. ఈ 2 పనులు ఎక్కడ చేస్తాం మనం అంటే సహవాసంగా కూడుకొని చేస్తాం. ఎలా చేస్తాం మనం? సహవాసంగా, సంఘంగా కూడుకొని ఆ 2 పనులు చేస్తాం. సహవాసంగా, సంఘంగా కూడుకున్నప్పుడు ప్రభు యొక్క శరీరమును తిని ఆయన యొక్క రక్తమును త్రాగాలి అని చెప్పి మనం సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు, ఇంకొక పని దాంతోపాటు మనం చేయవలసింది ఏంటంటే ఆయన తిరిగి వచ్చు వరకు ఆయన మరణాన్ని మనం ప్రచురం చేయాలి. కొద్దిగా అర్థమయ్యేటట్లు ఇంకొక అడుగు ముందుకు వెళ్తాను. ఎవరైనా మన ఇంట్లో చిన్నపిల్లలు వచ్చి తెలియని విషయం అడిగారు అనుకోండి. ఇంకొక విషయం, ఉదాహరణకి మా తాతగారు తొక్కినటువంటి సైకిల్ ఒకటి ఉంది ఇప్పటికీ. ఎక్కడుంది? మా నాన్న వాళ్ళ ఆఖరి తమ్ముడు ఉన్నాడు ఒక ఆయన, వాళ్ళ ఇంట్లో ఉంది. ఎవరు తొక్కిన సైకిలు? మా తాత తొక్కిన సైకిల్. అయితే చిన్నప్పుడు మేము మా బాబాయ్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ సైకిల్ తొక్కాలని ఆశపడేవాళ్ళం. ఆ సైకిల్ చూసినప్పుడల్లా దీన్ని అట్లా తొక్కాలి అని చెప్పి ఆశపడేవాళ్ళం. ఇప్పటికీ అది అలాగే ఉంది. మాకు పిల్లలు పుట్టారు అంటే మా తాతకి ముది మనవళ్ళు వచ్చారు ఆల్రెడీ, వాళ్ళకు కూడా పెళ్ళి లేని వాళ్ళకి మళ్ళీ పిల్లలు పుట్టారు. అయితే ఎవరైనా వెళ్ళి పిల్లలు ఈ సైకిల్ ఏంటి అని అడిగితే ఏమొస్తుంది బయటికి అంటే వాళ్ళ ముత్తాతలు చేసినటువంటి త్యాగము బయటికి కనపడుతుంది. ఇంతమంది పిల్లలు ఉన్నారు. ఈయన సైకిల్ దొక్కుతూనే ఏం చేశాడట ఆయన?
ఆ యొక్క సంసారాన్ని సాక్కుంటూ వచ్చాడు, ఎంతమంది పిల్లల్ని పెంచి పెద్ద చేశాడు అనే విషయాలు బయటకు వస్తాయి. అంటే ఆయన చేసినటువంటి క్రియలు పనులన్నీ కూడా దాన్ని చూసినప్పుడు మనకి జ్ఞాపకం వస్తాయి. అయితే ఎవరెళ్ళి అడుగుతున్నారు ఇప్పుడు ఆ మాట అంటే, ఈ తరం వారు వెళ్ళి అడిగినప్పుడు పాత తరం వారు వాళ్ళకి విషయాల్ని తెలియపరుస్తూ ఉన్నారు. పాత నిబంధనలో కూడా ప్రభువు మోషేకి ఆజ్ఞ ఇచ్చినప్పుడు పస్కా పండుగ అవనివ్వండి, గుడారాల పండుగ అవనివ్వండి, ప్రాయశ్చిత్త పండుగ అవనివ్వండి, ఏ పండుగ అయినా సరే దేవుడు స్పష్టంగా చెబుతున్న మాట ఏంటంటే, ఒకవేళ మీరు కనాన దేశంలోకి వెళ్ళిన తర్వాత మీ పిల్లలు ఎవరన్నా అడిగితే ఏమని అడుగుతారు? తాత ఈ గుడారాల పండుగ ఏంటి, తాత ఈ ప్రాయశ్చిత్త పండుగ ఏంటి, ఈ పస్కా పండుగ ఏంటి అని అడిగితే అప్పుడేం చెప్పాలి? అరే మనం అక్కడ ఐగుప్తులో బానిసలుగా ఉండేవాళ్ళం, ఆ బానిసత్వంలోంచి ఎవరు విడిపించారు మనల్ని? దేవుడు విడిపించి ఈ యొక్క కనాను దేశానికి తీసుకొని వచ్చాడు అని చెప్పి పాత విషయాలు మనం ఎలా జ్ఞాపకానికి తెచ్చుకొని ఈ తరం వారికి అందిస్తామో, అలాగే ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు మనం ప్రచురం చేయాలి, తెలియచేయాలి, చెప్పాలి. ఎవరికి చెప్పాలి? ఎవరైతే తెలియదో, ఎవరైతే నిన్ను అడుగుతున్నారో, ఎవరైతే ఇది ఏంటి అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారో, దేన్ని చూసి? ప్రభు బల్లను చూసి వాళ్ళకి నువ్వు ప్రచురం చేయాలి, తెలియచెప్పాలి. ఏ విషయాలు తెలియచెప్పాలంటే, నా ప్రభువు నా కొరకు పెట్టినటువంటి ప్రాణమును జ్ఞాపకం చేయాలి. హల్లెలూయా. ప్రభు అంటారు కదా, నేనే సత్యము, జీవము, మార్గం అని. ఆ మాటలు వీళ్ళకి తెలియచేయాలి. అరే సత్యం అంటే యేసుక్రీస్తురా, సత్యం అంటే ఆయన పలికిన మాటరా, ఆయనే నిజమైన దేవుడురా, ఆయన మన కొరకు శిలువ మీద ప్రాణం పెట్టాడు, మన పాపాలన్నీ ఆయన మోసుకుని వెళ్ళాడు, ఆయన చేసిన త్యాగం ఇది అని చెప్పి నువ్వు ప్రచురం చేయాలి. ఎవరు అంటే ఎవరికైతే తెలియదో వాళ్ళకి నువ్వు తెలియచెప్పేవాడిగా ఉండాలి. దాన్ని ఏమంటావు అంటే ప్రచురము చేయటం. ప్రభువు కోరుకునేది ఇదే, దేవుని యొక్క వాక్యం కోరుకునేది అదే. ఎప్పుడైతే నువ్వు ఆ పాత్రలో చేయి వేస్తావో, ఆ రొట్టెని తింటూ ఉంటావో, నువ్వేం చేయాలి? ప్రభువు రాకడ వరకు ఈ విషయాలు నువ్వు ప్రచురం చేయాలి. హల్లెలూయా. ఎప్పుడు అంటే నువ్వు కూడుకున్నప్పుడు, సహవాసంగా కూడుకున్నప్పుడు. ప్రభు వల్ల సహవాసంగా కూడుకొని చేసేటటువంటి ఆ క్రియ, సహవాసంగా కూడుకొని దేవునికి స్తుతులు చెల్లించి బల్లలో చేసేటటువంటిది. కాబట్టి ఆదిమ సంఘాల్లో కూడా అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో 42వ వచనంలో మనం చూసినప్పుడు కూడా వాళ్ళు అక్కడ ఒక విషయాన్ని లూకా భక్తుడు రాస్తూ ఉన్నాడు. ఏంటది? అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎలా ఉన్నారట వాళ్ళు? ఎడతెగక ఉండిరి. అంటే సహవాసంగా కూడుకున్నప్పుడు రొట్టె విరుచుట అనేది ఏమైపోయిందంటే ఒక అంతర్భాగంగా అయిపోయింది. ఎలా అయిపోయింది? అంతర్భాగం. అంతర్భాగం అంటే అర్థం ఏంటంటే కూడుకున్నప్పుడల్లా చేసేది. కూడుకున్నప్పుడల్లా ఏం చేసేవాళ్ళు? వాళ్ళు కూడుకున్నప్పుడల్లా 1 అపోస్తుల బోధలో ఉండేవాళ్ళు, 2 సహవాసం, అందరూ చక్కగా సహోదరులాగా మాట్లాడుకునేవాళ్ళు, 3 రొట్టె విరుచుట చేసేవాళ్ళు, 4 ప్రార్థన. వీటిలో ఎలా ఉండేవాళ్ళట? వాళ్ళు ఎడతెగక ఉండిరి అని చెప్పి వాక్యం ఉంటుంది. కాబట్టి మనం సంఘంగా, సమాజంగా కూడుకున్నప్పుడు ఏసే సత్యము అని చెప్పి తెలియని వారికి ప్రకటించాలి, ఏసే మార్గము అని చెప్పి తెలియని వారికి ప్రకటించాలి. ఆయనే మనకు శరీరం, మన పాపములను కొట్టివేసి ఆయన యొక్క ప్రాణత్యాగం ద్వారా మనకేం కలిగింది అంటే విమోచన అనేది. కాబట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఈ విషయాన్ని వాక్యం అంటుంది, మీరు ప్రచురం చేయండి. ఎంతవరకు ప్రచురం చేయాలంటే ఆయన వచ్చేంత వరకు. హల్లెలూయా. కాబట్టి సహవాసము, పూర్వకాలంలో రొట్టె విరుచుట అనే పదం దేనికి వాడేవాళ్ళు అంటే సహవాసానికి వాడేవాళ్ళు ఆదిమ సంఘాల్లో. అలాంటి పదాలు మనకు కూడా ఉంటాయి కదా, మన వాడుకల్లో కూడా ఉంటాయి. వాళ్ళ ఇంటికి వెళ్ళామండి, చేయగడిగి వచ్చామంటారు. చేయగడిగి రావడం అంటే అర్థం ఏంటి? భోంచేసి వచ్చాం అంటే భోంచేసి వచ్చాం అని చెప్పి చెప్పకుండా ఏమంటాం దానికి? అంటే వాళ్ళ ఇంట్లో వెళ్ళి భోంచేసి వచ్చారు. అలాగే ఆదిమ సంఘాల్లో రొట్టె విరవటం అంటే అర్థం ఏంటంటే సహవాసంగా కూడుకోవడం. అందుకనే కొరింథీ సంఘంలో కూడా బైబిల్ స్టడీ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు 10-11 అధ్యాయాల దగ్గరికి వచ్చాం. అక్కడ కూడా ప్రేమ విందులు ఉండేవి. ఆ ప్రేమ విందులతో పాటు ఏముండేది? ప్రభు వల్ల కూడా అంటే ప్రభు వల్ల ప్రేమ విందులో ఒక భాగం అయిపోయేది. కాబట్టి సహవాసంగా కూడుకొని చేసేదే కదా ప్రేమ విందు అంటే. సహవాసంగా, సంఘంగా కూడుకొని చేసేదే ప్రేమ విందు. ఆ సహవాసంలో ఏం చేసేవాళ్ళు? రొట్టె విరవటం కూడా వాళ్ళు చేసేవాళ్ళు. కాబట్టి 3వ విషయం, ప్రభువుని మనం ప్రచురించాలి. అది సహవాసంలో ఖచ్చితంగా జరగవలసినటువంటి క్రియ. మీ పిల్లలు, మీకు తెలియని వాళ్ళు ఎవరైనా ఏంటి బల్ల అని చెప్పి అడిగినప్పుడు మనం చెప్పవలసింది ఖచ్చితంగా ప్రభువుని గురించి,
ఆయన మాటను గూర్చి, ఆయన చేసినటువంటి త్యాగాన్ని గురించి. 4వ చెప్పి నేను ముగించేస్తాను. 3 విషయాలు మనం నేర్చుకున్నాం. 1, క్రీస్తు యొక్క త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కృతజ్ఞతగా మనం ప్రతిస్పందించేవారిగా ఉండాలి. 3, ఆయనతో సహవాసం చేస్తూ ఆయన రాకడ వరకు ఆయన మన కొరకు చేసినటువంటి త్యాగాన్ని ప్రచురణ చేయాలి. 4వది ప్రాముఖ్యమైనది, మనల్ని మనం పరీక్షించుకొని బలలో చేయాలి. మనల్ని మనం పరీక్షించుకొని బలలో చేయాలి. మనల్ని మనం ఎలా పరీక్షించుకుంటాం అనే ప్రశ్న వచ్చినప్పుడు, గత వారంలో జరిగినటువంటి పాపాలని ఒప్పుకోవటం, గత నెలలో చేసినటువంటి పాపాలని ఒప్పుకోవటం, గత సంవత్సరం చేసినటువంటి పాపాలని ఒప్పుకోవటం ఇది కాదు. నువ్వు ఒక్కసారి ప్రభువుని అంగీకరించి రక్షణ పొందుకున్న తర్వాత, యేసుక్రీస్తు నా సొంత రక్షకుడని నువ్వు అంగీకరించిన తర్వాత, ఆయనలో నువ్వు బాప్తిజం పొందుకున్న తర్వాత నువ్వు క్రీస్తు వాడివైపోయావు. అప్పటి నుంచే నీ యొక్క ప్రయాణం ప్రారంభం అవ్వాలి. ఎలా నువ్వు మారాలి అని చెప్పి వాక్యం ఉంటుందంటే, క్రీస్తు సారూప్యంలోకి నువ్వు మారాలి. అయితే నేను క్రీస్తు సారూప్యంలోకి మారానా లేదా అనేది ఎక్కడ మనం పరీక్షించుకుంటామంటే బల్ల దగ్గర. ఎందుకంటే ఇది జ్ఞాపికగా ఉంది కదా. ప్రభు బల్ల దగ్గరికి వచ్చినప్పుడు మనం చేసేదా, నా కొరకు ప్రభు ప్రాణం పెట్టాడండి, ఇప్పుడు నేను ప్రభువులాగా మారానా మారలేదా అని చెప్పి పరీక్షించుకోవాలి. గత వారంలో మనం చేసిన పాపాలు తప్పులు ఒప్పుకోవడం కాదు. ఇంకో రకంగా చెప్పాలంటే ప్రతి క్రైస్తవుడు కూడా ఆ వారంలో ప్రభు బల్ల ఉన్నప్పుడే పరీక్షించుకోవడం కాదు, లేదంటే ఆ వారానికి 1-2 సార్లు ఉండే ప్రభు బల్లప్పుడు పరీక్షించుకోవడం కాదు, కానీ ప్రతి క్షణము కూడా మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎవరితో పరీక్షించుకోవాలి అని చెప్పి వాక్యం అంటుందంటే, దేవునితో నువ్వు పరీక్షించుకోవాలి. పెళ్లి చూపులకు వెళ్ళారనుకోండి, అబ్బాయి మంచోడా కాదా అని చెప్పి అడిగితే పక్క వాళ్ళు చాలా మంచోడు అండి అంటారు. మంచోడు అంటానికి ప్రామాణికం ఏమిటి, మంచిది అంటానికి ప్రామాణికం ఏమిటి? ఉదాహరణకి మన ఇండియాలో ఏదైనా వస్తువు కొన్నప్పుడు ఆ వస్తువు నాణ్యత ఎలా ఉంది అనేది ఒక కంపెనీ వాళ్ళు సీల్ వేస్తారు, దాని మీద మార్క్ వేస్తారు, ISI మార్క్ అంటారు. ఓకే, ఆ మార్క్ వేసినప్పుడు మనకి ఇదేంటంటే ఈ వస్తువులు ఏముంది, నాణ్యత అనేది ఉంది. ఒకవేళ నన్ను ఎవరన్నా నువ్వు మంచోడువా కాదా అంటే మనం అప్పుడు ఏం ఎత్తుకోవాలి, సీల్ ఎత్తుకోవాలి. ఎక్కడుందా సీల్ అని. మనం మంచోళ్ళమా కాదా, నువ్వు మంచోడువా కాదా అని చెప్పి పెళ్లి కొడుకుని అడిగినప్పుడు అక్కడ ఉండేవాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే, అబ్బాయి చాలా మంచోడండి అంటారు. ప్రామాణికం ఏంటంటే, అబ్బాయి మా పక్కింటి అబ్బాయిలాగా తాగడండి, అబ్బాయి మా పక్కింటి అబ్బాయిలాగా పేకాట ఆడండి, అబ్బాయి పక్కింటి అబ్బాయిలాగా రాత్రులు కూడా అటు ఇటు వెళ్ళడండి. అంటే ఇప్పుడు ప్రామాణికం ఎవరిని పెట్టుకున్నాం మనం, పక్కింటి అబ్బాయిని ప్రామాణికం పెట్టుకున్నాం. అట్లా కాదు, ప్రభు బల్ల దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎవరిని ప్రామాణికంగా పెట్టుకోవాలంటే ప్రభువుతోనే మనం పోల్చుకోవాలి. అంటే నేను క్రీస్తులాగా ఉన్నానా కాదా, క్రీస్తులాగా నేను నడుస్తున్నానా లేదా, క్రీస్తు మార్గంలో నా నడకలు నా అడుగులు సరిగ్గా ఉన్నాయా లేదా. ఒకవేళ నా నడకలు ఆ విధంగా లేకపోతే ఎటువైపు మారాలంటే క్రీస్తు వైపు మారాలి. ఇదే 11వ అధ్యాయం 1 కొరింథీ పత్రికలో పౌలు అంటాడు కదా, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి అంటే ఇప్పుడు పౌలు ఎవరిని పోలి నడుస్తున్నాడు, క్రీస్తుని పోలి. పౌలు యొక్క ఖచ్చితత్వం ఏంటంటే, నేను ఖచ్చితంగా యేసుక్రీస్తులాగా నడుస్తూ ఉన్నాను, కాబట్టి మీరు కూడా ఎవరిని పోలి నడుచుకోమంటున్నాడు, నన్ను పోలి నడుచుకోండి అంటే. కాబట్టి మన అడుగులు ఎవరితో పోలిగ్గా ఉండాలి అంటే ప్రభువుతో పోలిగ్గా ఉండాలి. బల్ల దగ్గరికి వచ్చినప్పుడే పరీక్ష కాదు, కానీ నువ్వు ఇంట్లో ప్రతిరోజు నువ్వు పరీక్షించుకోవాల్సిందే. ఎలా ఉన్నాను, నేను మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి, నా చూపులు ఎలా ఉన్నాయి, నా యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది, నేను ఏం చేయాలని అడుగులు వేస్తూ ఉన్నాను, ఏం సాధించాలని నేను ముందుకు వెళ్తూ ఉన్నాను, ప్రభువులో ఉన్నానా లేదా అని చెప్పి ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకోవాలి. గలతీ పత్రికలో ఒక మాట ఉంది, త్వరగా చదువుకొని ముగించుకుందాం. గలతీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయము కలుగును. కాబట్టి ఎవరైనా మేము పరీక్షించుకోవాలంటే, మా పక్కింటి ఆవిడ ఈ విధంగా ఉంటుంది కాబట్టి నేను ఆమె కంటే బెటరు ప్రార్థన చేసుకుంటాను, లేదంటే పక్క సంఘం వాళ్ళు అసలు ప్రభు వల్లే ఉండదు, వాళ్ళకంటే మనం నయం ప్రభు వల్ల ఉంది, పక్క సంఘంలో ఈ విధంగా ఉంది కాబట్టి మనం కూడా ఈ విధంగా ఉంటే మనం బెటర్ అని చెప్పి పోల్చుకోవడం కాదు, కానీ ఎవరితో ఎవరు పోల్చుకోవాలి, నీతోనే నువ్వు పోల్చుకో. ఇంకొంతకు ముందుకెళ్ళి 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. పౌలే అన్నమాట, ఇంకొక మాట చదువుకొని ముగించుకుందాం. 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూసుకోండి. ఒక్క నిమిషం ఇక్కడ మీరు విశ్వాసులై ఉన్నారు. ఎవరినెవరు పరీక్షించుకోవాలట, మనల్ని మనమే మన విశ్వాసం ఏ స్థాయిలో ఉంది,
మన నమ్మకత్వం ఏ స్థాయిలో ఉంది, మనం నడిచే విధానం ఏ స్థాయిలో ఉంది, ప్రభువులాగానే నేను ఉన్నానా, ఆయన మార్గంలో నేను ఉన్నానని ఎవరెవరు పరీక్షించుకోవాలి? నిన్ను నీవే పరీక్షించుకో. మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగురా. మిమ్మల్ని గూర్చి మీరే అంటే ప్రభువు నీలో ఉన్నాడా లేడా అనేది నీకు నీవే తెలుసుకోవలసినటువంటిది. పక్కవాడు నీకు స్టాంప్ వేయాల్సిన అవసరం లేదు. పక్కవాడు ఎవడు నీకు స్టాంప్ వేయాల్సిన అవసరం లేదు. ఇది వ్యక్తిగతమైన రక్షణ అనేది ఏంటి? వ్యక్తిగత, ఇండివిజువల్. నీ కుటుంబానికో నీ బిడ్డలకో అంటే నీకు ఎవరో మార్కులు వచ్చి వేయాల్సిన అవసరం లేదు. నిన్ను నీవే పరీక్షించుకోవాలి. అప్పుడు మనకు తెలిసిపోతుంది మన విశ్వాసం స్థాయి ఏ లెవెల్లో ఉంది, ఎలా ఉన్నాం మన విశ్వాసంలో, ప్రభువులో ఏ మార్గంలో నడుస్తున్నాం అనేది మనకే అర్థమవుతుంది. కాబట్టి మన పరీక్ష ఎవరితో ఉండాలి అంటే ప్రభువుతో మనం పరీక్షించుకునేవారిగా, ప్రభువుతో మనం సరిచూసుకునేవారిగా ఉండాలి. కాబట్టి 4వ విషయం, ప్రాముఖ్యమైన విషయం, పరీక్ష చేసుకోవాలి. కానీ ఇతరులతో కాదు, ప్రభువుతోనే నువ్వు పరీక్ష చేసుకోవాలి. ఆ విధంగా చేసుకొని ఆ జ్ఞాపకాల్లోకి మనం వెళ్ళాలి. ఏ జ్ఞాపకాల్లోకి? యేసయ్యా, నా కొరకు నువ్వు ప్రాణత్యాగం చేసావు కదా, ఇదిగో ఈరోజు ఆ విషయాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఈరోజు నీ మార్గంలో నడుస్తూనే నీ యొక్క బల్ల దగ్గరికి నేను వచ్చానయ్యా. ఈరోజు ఎవరైనా ఈ విషయం అడిగితే ఖచ్చితంగా నేను చెప్తాను, నా దేవుడు సత్యము, నా దేవుడు నిత్యము, ఆయన మాటలు ఏది తప్పిపోదు, నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడని ఖచ్చితంగా నేను చెప్తానయ్యా, సహవాసంగా కూడుకుంటానయ్యా అని చెప్పి మనల్ని మనం సిద్ధపాటు చేసుకునే దేంట్లో పాల్గొనాలి? బల్లలో పాల్గొనాలి. హల్లెలూయా. కాబట్టి 4 విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. ప్రభు బల్లోకి వెళ్దాం. మన హృదయాలు మనం సిద్ధపరచుకుందాం.